వర్తమానంకై చదువుకుందాం. 92వ కీర్తన చదువుకుందామండి. 1-2 వచనాలు చదవండి. 92వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని వాక్యములో రాసించాడు కదా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆయన నామము గొప్ప నామం కదా, ఆయన నామము గొప్ప నామం. ఆయనకు స్తోత్రాలు చెప్పుట మనకెంతో మంచిది, మనకే మంచిది. యెహోవాను స్తుతించుట మంచిదంటే ఎవరికి మంచిదంటే మనకే, ఇంకెవరికి కాదు. ఆయన్ను స్తుతించాలి, ఘనపరచాలి, ఆయనకు వందనాలు చెప్పాలి. మనల్ని కాపిడిని విధానమునకై, మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానమునకై, మనము ఆయన మార్గములో మనల్ని నడిపిస్తున్న ఆ ప్రభువుకు మనం ఎన్నో స్తోత్రాలు చెప్పవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, మనము కొరింథీయులకు రాసిన పత్రికలో, లేక తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదవండి. మొదటి అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయము కొన్ని వచనాలు చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీరందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడు మీ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అది కొంచెం బేస్ పెట్టు. మీరు ఎలాగున్నారంటే, మీరు చాలా బాగా ఉన్నారు. మీరు ఓర్పుతో ఉన్నారు. మిమ్మల్ని పరీక్షించినప్పుడు కూడా బాగా విశ్వాసంతో ఉన్నారు. అందుకోసమై మానక మీ విషయమై ప్రార్థన చేస్తున్నాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అది కాబట్టి మనల నిమిత్తము, మనం జీవించే జీవితము నిమిత్తము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది అన్నమాట. మనమొక్కరే కాదు, దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లలు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఒక మాటలు చెప్తే కాదు, కథలు చెప్తే కాదు, మనం జీవించే జీవితము ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు రావాలి. నేను జీవించే జీవితము ద్వారా, మనందరూ జీవించే జీవితము ద్వారా దేవునికి ఏమి రావాలంటే కృతజ్ఞతాస్తుతులు రావాలి. 2వ వచనాన్ని చదవండి. 2వ వచనము అదే అధ్యాయమే.
చూడండి, విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసను కదా. మరి విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు వాళ్ళు. ఇంకేం చేస్తున్నారంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసపడుతున్నారు. చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును కదా. ఎట్లున్నారంటే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు కలిగి ఉన్నారట వాళ్ళు. కాబట్టి ఇలా ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు రావాలి మనం జీవించే జీవితం ద్వారా. కృతజ్ఞతలు ప్రభువా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, నాకు ఇంత మంచి జీవితము నాకు అనుగ్రహించావు అంటున్నానని చెప్పాలి. విశ్వాసంతో కూడిన పరీక్ష పని కదా. మరి పరీక్ష నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. కాబట్టి మీ విషయమై ప్రార్థన చేస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి ఈ రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఆయనకే, ఎవరికి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనకే మంచిది. అది అన్నమాట. మన జీవితానికి మంచిది, మనకు మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి దిగొచ్చి తన ప్రాణమునిచ్చాడు. శిలువలో రక్తము కార్చాడు, ప్రాణమునిచ్చాడు. ఆయన చనిపోయాడు, చావులేనివాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆ ప్రభువు. ఆ ప్రభువుకు మనల్ని రక్షించినందుకు, మనం ప్రభువు దగ్గరకు వచ్చినందుకు, మన హృదయం ప్రభువును ఒప్పుకునేందుకు, ఎన్నో హృదయాలు ప్రభువును ఒప్పుకోక ఉన్నారు. అయితే ఆయన మాత్రము మన హృదయాలను ఒప్పించి మన హృదయాల మీద ఆసీనుడై మన స్తుతులు అందుకుంటున్నాడు. కాబట్టి ఆయన మన పాపములను, అపరాధములను తన రక్తముతో కడిగి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువుకి మనం ఇంకెన్నో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎన్ని చెల్లించాలంటే ఎన్నెన్నో చెల్లించాలి. అలాగ చెల్లిద్దాం. అందరూ మోకరించండి, ప్రభువుకు స్తోత్రాలు చెప్పుదాం. ప్రభువుకు స్తోత్రాలు చెప్పుదాం. అందరూ మోకరించండి. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ను బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా.